పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వ్యక్త శక్తి అని చూస్తాం. పరిశుద్ధాత్మ వ్యక్త శక్తమా వ్యక్తి శక్త వ్యక్తమా శక్త వ్యక్త మీ ఇద్దరు బయటకు పోయి కొంతమంది శక్తి అని కొంతమంది వ్యక్తి అని చెప్తున్నారు లోకంలో కూడా. చాలామంది పెంతెకొస్తు పాస్టర్స్ లేకపోతే విశ్వాసులు పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు అది వస్తే అన్నయ్య ఇంకా మా సంఘం ఎట్లుంటుందంటే ఇంకా అట్లుంటుందిలే అని చెప్తుంటారు అన్నమాట. ఆలోచన చేద్దాం. శక్తి మాట్లాడొద్దా? శక్తి మాట్లాడొద్దా? మాట్లాడొద్దా? శక్తి ఆలోచన చేస్తుందా? ఆలోచన చేస్తుందా? చేయదు. కానీ పరిశుద్ధాత్ముడు రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమపత్రిక మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని అనండి. సాక్ష్యమిచ్చుచున్నాడు అన్నాడు. 26వ వచనం చూడండి సార్. 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. తర్వాత చదవండి సార్. ఎలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఇచ్చ యొక్క శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. విజ్ఞాపన అంటే ఏంటనమాట? రిక్వెస్ట్. విజ్ఞాపన ప్రార్థన చేస్తారంటండి. విజ్ఞాపన ఎవరికి? తండ్రికి. ఎవరి తరపున? మన తరపున, మన పక్షాన, మనలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు నీ పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. అలాగనమాట అండి. కాబట్టి విజ్ఞాపన చేయడం అంటే ప్రార్థించడం, విజ్ఞాపించడం మన తరపున. ఈ శక్తి అయితే విజ్ఞాపన చేయగలదా? సాక్ష్యం చెప్పగలదా? సహాయం చేయగలదా? చేసే అవకాశమే లేదు. అలాగే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28, 29 వచనాలు చూడండి. విగ్రహాలకు అర్పించిన వాటిని విసర్జింపవలెను. మీ మీద మోపకూడదని తోచినంటే ఎవరెవరో తోచిందంటే పరిశుద్ధాత్మకును మాకునంటే వీళ్ళు ఎవరనమాట? అపోస్తలులు ఆలోచన చేస్తారు. పరిశుద్ధాత్మకును మాకును తోచినంటే మేము అందరం కలిసి ఆలోచన చేసామన్నట్టు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆలోచన చేస్తాడా? చేయడా? చేస్తాడు. శక్తి అయితే ఆలోచన చేస్తుందా? అది పరిస్థితి. మా చెల్లి అర్థమవుతుందా? శక్తి అయితే ఆలోచన చేయదు. శక్తి అయితే మాట్లాడలేదు. గాలి శక్తి అనమాట అండి. ఇక్కడ మంట వస్తుంటే అక్కడంతా కూడా అడవి ఉంది, లేకపోతే ఏదో చెత్త చెదరం ఉంది. గాలి వచ్చిందనుకోండి మొత్తం కాలం పెట్టుకుంటూ పోదా? అగ్నికి గాలి తోడైతే మొత్తం కాల్చుకుంటూ పోతుంది అనమాట అండి. ఆలోచన చేస్తుందా? ఆలోచన చేయరు. ఆ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఒకవేళ పిల్లోడు అక్కడ ఉన్నాడు అనుకోండి, కాల్చుకుంటూ పోదా? కాల్ చేసుకుంటూ పోయింది. అలాగనమాట. కాబట్టి ఆలోచించే. కానీ ఇక్కడ ఏమంటాడంటే పరిశుద్ధాత్ముడు ఆలోచన చేస్తాడు.
విజ్ఞాపన చేస్తాడు, సహాయం చేస్తాడు, సాక్ష్యం కూడా చెప్తాడు అన్నాడండి. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తి అనిపిస్తుందా, శక్తి అనిపిస్తుందమ్మా? వ్యక్తి. శక్తిగల దైవిక వ్యక్తి, శక్తిగల దైవిక వ్యక్తి, శక్తిగల దైవిక వ్యక్తి, దేవత్వం కలిగిన మూడో వ్యక్తి, దేవత్వం గల మూడో వ్యక్తి, దేవత్వం గల మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అంటే ఆయన ఇదిగో సహాయం చేయుచున్నాడు, సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఒక పురుషుడిగా సంబోధిస్తున్నారా, స్త్రీగా సంబోధిస్తున్నాడండి? పురుషుడిగా. దేవుడిని ఎలా సంబోధించారో, యేసు ప్రభుని ఎలా సంబోధించారో పరిశుద్ధాత్మ కూడా అలాగే సంబోధిస్తున్నారు. సాక్షాత్తు యేసు ప్రభు అరే పరిశుద్ధాత్మ గురించి ఇలా తెలియజేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14:16 అండి. నేను యేసు ప్రభునైన నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అదిగో వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అన్నాడండి. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఇంతకీ ఆయన అనేసి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ గురించి ఏమని సంబోధిస్తున్నారమ్మా? ఆయన అన్నాడు. ఇంతకు వ్యక్త శక్త? వ్యక్తి, దైవత్వం కలిగిన మూడో వ్యక్తి, శక్తిగల దైవిక వ్యక్తి. కొంతమంది అవగాహన లేక చాలామంది పాస్టర్లు కూడా పరిశుద్ధాత్మ దిగిరా అంటుంటారు అన్నమాట. ఏనా? ఉందా నీకు కూడా ఎక్స్పీరియన్స్? లేదా? యేసు ప్రభు వారే ఆయన గురించి ఏమంటుందంటే, లోకం ఆయన ఎరుగదు కనుక ఆయన్ని పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, మీతో నివసించును, మీలో ఉండును అనే మాట ఉపయోగిస్తాడు. 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ఆయన అంటే అనగా అదిగో శిష్యులందరినీ సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వింటాడో, ఎదుగో మళ్ళీ వింటాడంత కూడా వింటాడు అన్నమాట. వింటాడు, బోధిస్తాడు. అదిగోండి, వింటాడు, బోధిస్తాడు అన్నమాట. ఈయన బోధిస్తాడు, వింటాడు, సాక్ష్యం చెప్తాడు, సహాయం చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, ఆలోచన చేస్తాడు, సంభవం సంగతులను తెలియజేస్తాడని చెప్తుండే అక్కడ. ఉందా సార్ విల్సన్ గారు? సంభవం సంగతులను తెలియజేయను అన్నాడు. అదండి పరిస్థితి. కాబట్టి యేసు ప్రభు వారు కించపరిచి మాట్లాడుతున్నాడా, గౌరవించి మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ గురించి గౌరవించి, ఆయన అనేసి గౌరవార్థంగా మాట్లాడుతున్నారు. 14:26 చూడండమ్మా. 14:26 యోహాను సువార్త 14:26. ఆదరణకర్తనగా అదిగోండి, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ బోధించి అదిగో జ్ఞాపకం కూడా చేస్తాడు, తెలియజేస్తాడు, జ్ఞాపకం చేస్తాడంటండి. జ్ఞాపకం చేయను అన్నాడండి. అది పరిస్థితి. కాబట్టి ఈయన పరిశుద్ధాత్మ, దేవత్వం గల మూడో వ్యక్తి, శక్తిగల దైవిక వ్యక్తి, పరిశుద్ధాత్మైన దేవుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు అన్నాడండి. ఎబ్రీ పత్రిక 9:14 నిత్యుడకు ఆత్మ ద్వారా
అర్పించుకున్న ఉమ్. క్రీస్తు యొక్క రక్తము ఆ, నిర్జీవ క్రియలను విడిచి విడిచి జీవం గల దేవుని సేవించుటకు ఆ, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. అదండి పరిస్థితి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన పరిశుద్ధాత్మ, మనం తండ్రి గురించి ఆలోచన చేసాం ఎంత ఈ 10-12 పాఠాల్లో. అలాగే ఈరోజు యేసుప్రభు వారి గురించి కూడా ఆలోచన చేసాం ఈ పాఠాల్లో. యేసుప్రభు వారు ఉన్నవాడా, సృష్టించబడినవాడా? ఉన్నవాడని యేసుప్రభు వారు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన? అనాది నుంచి ఉన్నాడు అనమాట. అంతేగాని మనుషులు అనుకున్నట్టుగా ఈయన నరుల్లో ఒక నరుడుగా ఈయన సృష్టించబడినవాడు కాదనేసి మనం యేసుప్రభు వారు ఉన్నవాడా, సృష్టించబడినవాడు అనే పాఠం ఆలోచన చేశాం. మీలో అందరూ చాలామంది ఉండొచ్చు. తండ్రి గురించి ఆలోచన చేశాం. పరిశుద్ధాత్మ ఈరోజు. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తా, శక్తా? చెప్పు కన్నా, నువ్వైతే బాగా చదువుతా చెప్పు. వ్యక్తి, శక్తిగల దైవిక వ్యక్తి. శక్తిగల దైవిక చెప్పమ్మా చెల్లి. అవునా? ఎవరు చెప్పారు ఆ మాట? బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. శక్తిగల దైవిక వ్యక్తి, పరలోకం నుండే మూడో వ్యక్తి. ఈయన పరలోకంలోనే తండ్రి దగ్గర వేటిని వినును వాటిని బోధించు. నా అంతటి నేనేమి చెప్పను, నేను విన్న సంగతులు మీకు బోధించాను. పరిశుద్ధాత్మ కూడా విన్న సంగతులే మీకు తెలియజేస్తాను. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వింటాడో వాటినే బోధిస్తారని తెలియజేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ అని ఆయన శక్తిగల దైవిక వ్యక్తే కదండి, వ్యక్తి అనమాట అండి. కానీ చాలామంది పాస్టర్లు ఏమంటారంటే ఇది ఒక శక్తి, అది డ్రమ్ము కొట్టినప్పుడు వచ్చుద్ది, అది పాట పాడేటప్పుడు వచ్చుద్ది, అది వచ్చినప్పుడు ఉంటుంది. ఇంకా అసలు మా దగ్గర స్త్రీలు మైమర్చిపోతారని అంటుంటారు అన్నమాట అండి. ఇది అనొచ్చు అనకూడదా పరిశుద్ధాత్మని? ఎందుకు అనకూడదు? దేవుడు కాబట్టి, దేవుడు పురుషుడు అలాగనమాట అండి. అక్కడ చూడండి ఏమంటాడో మత్తయి సువార్త 12:32 చూడమ్మా. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. మరి ఏం చేద్దాం రాజేష్ సార్? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, అవసరం లేదంటావా? ఉండాలంటావా? చాలా ఉండాలా? ఎలా పడితే అలా మాట్లాడకూడదమ్మా పరిశుద్ధాత్మ గురించి. ఆయన దేవుడు, నిత్యుడు. ఓకేనా? పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారి మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ ఆదిమ సంఘం మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ నేడు మన మీదకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారి మీదకి వచ్చారు. మత్తయి సువార్త 3:16-17 వచ్చిన. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ అదిగో దేవుని ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరు అనమాట అండి? దేవుని ఆత్మ ఏ ఆకారంలో వచ్చిందంటండి?
తన మీదికి వచ్చిన చూచాను. మార్కు సువార్త 1:9 చదవండి సార్. మార్కు సువార్త 1:9. మార్కు సువార్త 1:9. ఆ దినములలో యేసు గలిలయ నుండి నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందిన వెంటనే ఆయన నీళ్ళ నుండి వచ్చుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. అదండి, ఇందాక దేవుని ఆత్మ అన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ అన్నాడు. ఇద్దరు ఒక్కడే అనమాట అండి. కాబట్టి పరిశుద్ధాత్మ పౌరాకారంలో యేసు ప్రభువు మీదకి రావడం మనం చూసాం. రెండవదిగా యేసు ప్రభువు మీదకి వచ్చినండి పరిశుద్ధాత్మ. మత్తయి సువార్త 4:1 చూడండి. 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడింది. ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్ముడే కొనిపోయాడు, త్రోసుకొని పోయాడు అంటండి. పద బాప్తిసం తీసుకోవడంతో అయిపోలేదు నీ పని, తేల్చుకుని కానీ పద అన్నట్టు. బాప్తిసం తీసుకోవడంతో నీ పని అయిపోలేదు, నీ కోసం వాడు ఎదురు చూస్తున్నాడు, వాడితో నీకు యుద్ధం ఉందా పద అనేసి ఎందుకోసం తీసుకుపోయాడు అంటండి? శోధించబడటానికి. మార్కు సువార్త 1:10 చూడండి సార్. మార్కు సువార్త 1:10. వెంటనే వచ్చుచుండగా ఆకాశం చీల్చబట్టయు వచ్చిన తర్వాత త్రోసుకొని పోయిన పద చాలే సార్. త్రోసుకొని పోయినంటే నెట్టుకొని పోయాడు అంతండి. ఏదో నువ్వు జాప్యం చేస్తున్నావు, నీకు రెస్ట్ లేదు. ఇక్కడ నుంచి నువ్వు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి కన్ను మూసేంత వరకు నీకు రెస్టే లేదని పద అనేసి చేసిపోయి ఎవరి చేతిలో పెట్టాడనమాట? అపవాది చేత. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఆయన్ని శోధించింది. శరీరాశ, నేత్రాశ, జీవపుణమ్మంతో. ఇంతకీ ఒక పక్క యేసు ప్రభు వారికి, ఇంకో పక్క అపవాదికి మధ్యలో శోధన. ఇద్దరిలో ఎవరు నెగ్గారనమాట అండి? యేసు ప్రభు వారు. కాబట్టి ఫస్ట్ పోరాటం అపవాదితో యేసు ప్రభు వారికి ఇక్కడ. కాబట్టి అపవాది కంటే నేనే బలవంతుని అనేసి యేసు ప్రభు వారు మొట్టమొదట్లోనే యుద్ధానికి సరైన వాడు అనేసి నిరూపించుకున్నాడు అనమాట. అందుకే పరిశుద్ధాత్మ అరణ్యానికి నెట్టుకొని పోయాడు యేసు ప్రభు వారిని. అదండి పరిస్థితి. వీడేమో యుద్ధాలు చేసి ఉన్నాడు. అది ఏదైనా తోటలో స్టార్ట్ అయిన వీడి యుద్ధం చాలా యుద్ధాలు చేసి ఉన్నాడు. ఈయనేమో ఫస్ట్ యుద్ధం ఇప్పుడే మొదలు పెట్టాడు. అయినా సరే గొల్లియాతు మీద దావీదు గెలిచినట్టుగా అపవాది మీద యేసుక్రీస్తు విజయకేతనం ఎగరేశాడు మొదట్లోనే. నేనేమాత్రం తక్కువని కాదు, అపవాదిని జయించడానికి నేను యోగ్యుడిని అని నిరూపించుకున్నాడు. అంతటితో ఆగల అపవాది తారసింది అనమాట. కాబట్టి యేసు ప్రభు మీదకి ఎలా వచ్చాడట? పౌరాకారంలో. వచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేసిండు? ఆయన్ని అరణ్యానికి అపవాదికి అప్పచెప్పాడు. తర్వాత 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 4:17. 4:17. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమేయుడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4:17 సార్. 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని. అదిగోండి, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యేసు వారు ఏం ప్రకటించాడండి? సువార్త ప్రకటించాడు. 10వ అధ్యాయం 28వ వచనం చూడమ్మా. 10:28. ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుతుంది. 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడింది కదా, ఆయనను మీ తండ్రి చదవలేక వాటిలో ఒకటైనా నెలపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి మీరు
10వ అధ్యాయము 12వ అధ్యాయం చూడండమ్మా. 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన అదిగో ఎవరి వల్ల ఎలాగొడుతున్నాడంట దెయ్యాలేనా? అదిగో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత దెయ్యాలు ఎలాగొట్టడం స్టార్ట్ చేశాడు. దేవుని ఆత్మ వలన. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలన నేను దెయ్యాలు ఎలాగొడుతున్నాను, పరిశుద్ధాత్మ వల్ల స్వస్థతలు చేశాను. పరిశుద్ధాత్మ నాలో వచ్చిన తర్వాత నేను చనిపోయిన వారిని లేపాను అనమాట. అది పరిస్థితి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా నజరేయుడైన యేసును అది తోడయ్యండి అదిగోండి అపవాది చేత దెయ్యాలు ఎలా కొట్టడము, స్వస్థపరచటము, చనిపోయిన వాళ్ళని లేపటం, ఇదంతా ఎవరు వచ్చిన తర్వాత చేశారంట? యేసువన్న ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత చేశాడంట. చివరికి యేసు ప్రభు వారిని ఏమని నిరూపించాడంటే పరిశుద్ధాత్ముడు ఈయన సామాన్యుడు కాదు, ఈయన కేవలం నరుడు కాదు, ఈయన మనలాగా సంచరించే మానవుడు కాదు, ఈయన దేవుని కుమారుడు నిరూపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. దేవుని కుమారుడైన క్రీస్తు అని అది టోటల్గా శిష్యులకు యేసుక్రీస్తు ఏమైనా అర్థమైందనమాట. శిష్యులు మొదట్లో ఏమనుకున్నారు తెలుసా? శిష్యులు మొదట్లో ఏమనుకున్నారు రాజేష్ గారు? ఈయన మనలాగా మామూలు మనిషి అనుకున్నారు. తర్వాత కొంత టైంకి పోయిన తర్వాత ఈయనకు మనకంటే కొంచెం గొప్పవాడు అనుకున్నారు. ఈయన సముద్రం మీదకి పోయి వాళ్ళందరూ గడగడలాడిపోతుంటే తుఫాన్ దెబ్బకి, ప్రభువా నువ్వేది నిద్రపోతున్నావు, మేమంతా చచ్చిపోతామని భయం వేస్తుంటే అంటారు. ఆ టైంలో యేసు వారు కళ్ళెత్తి ఆకాశం తేలి చూసి, తుఫాను, గాలి, సముద్రమా ఎప్పుడైతే గద్దించాడో 3 ఒకేసారి ఆగిపోయాడు. కుక్క తోక ముడిచినట్టుగా 3 ఒకేసారి ఆగిపోయేసరికల్లా వీళ్ళు నోరెళ్ళ పెట్టడమే వాళ్ళ వంత అయిపోయింది. ఎప్పుడన్నా చూసారా వింత? వీళ్ళు ఎప్పుడు చూడాల. ఏ నరుడన్నా ఇలా ఆపాడా? భయంకరంగా వస్తున్న తుఫాను ఆగిపోయింది, భయంకరంగా వీస్తున్న పెనుగాలి ఆగిపోయింది, పొంగుతున్న సముద్రం ఆగిపోయింది. ఇది అసాధ్యం మానవుడికైతే. కాబట్టి ఈయన నరుడు కాదు, ఈయన ఎవరో అనుకున్నారంట. శిష్యులందరూ కూడా. వీళ్ళకి అవగాహన పెరిగి మత్తయి సువార్తలు ఏమంటాడంటే, మనుషులందరూ ఏమనుకుంటున్నారు నా గురించి? ఇర్మియా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. అవగాహన రోజు రోజుకి మారిపోతూ ఉంది. చివరికి ఏమన్నారంటే ఈయన యేసు దేవుని కుమారుడని అవగాహనకు వచ్చేస్తారు. పేతురు ఏమంటాడు? సర్లే వాళ్ళంతా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారంటే, పేతురు నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అయినా అదిగా నువ్వు సామాన్యుడు కాదు నాయన, మాతో పాటు తిరుగుతున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, కానీ మాలాగా నరుడు కాదు, నువ్వు దేవుడుకు దేవుని కుమారుడు అని నిరూపించాడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారి మీదకి వచ్చి. ఏదైతే సాధించాలనుకున్నాడో దాన్ని సాధించేశాడు యేసు ప్రభు వారిని పరిశుద్ధాత్ముడు. రెండవదిగా శిష్యులు ఎంతమంది అనమాట అండి? యేసు వారికి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులకు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చూడండి. దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతా నిండెను. మరియు
అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. అదిగోండి, అగ్ని జ్వాలాకారం, అగ్ని జ్వాల నాలుకలు విభాగించబడినట్లుగా వారిలో ఒక్కొక్కల మీద రాలగా అంటాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగి వచ్చాడు. ఈ విధంగా దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. యేసు మీదకి ఎలా వచ్చాడనమాట? అపోస్తుల మీదకి ఎలా వచ్చాడండి? అగ్ని జ్వాలాకారం దిగి వచ్చాడు. దిగి వచ్చిన వెంటనే ఏం చేశారంటండి? 4వ వచనం మళ్ళీ చదవండి సార్. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగి. వాళ్ళ మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు భాషలతో మాట్లాడిచ్చాడు. కరుణ ఇంతకు ఎంతమంది మీదకి వచ్చాడు ఆ రోజు? ఎంతమంది మీదకి? 12, 13, 120? ఎంతమంది మీదకి అమ్మా చెల్లి? ఎంతమంది మీదకి అన్నా? రత్నబాబు అన్న, మొత్తం ఎంతమంది అక్కడ గదిలో కూర్చుంది చూసేస్తున్నట్టు? అందరూ ఉదోడు అన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి, అంటే ఆ గదిలో మొత్తం ఎంతమంది ఉన్నారన్నమాట? 12 మంది. గదిలో ఉన్నది 12 మందే. 120 మంది ఆ టైం వేరే, ఈ టైం వేరే. పెంతెకోస్తు పండుగ రోజున గదిలో ఉంది 12 మంది. అంతకుముందు వేరే చోట గదిలో ఉన్నారు, వాళ్ళు 120 మంది అనమాట అండి. వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళు అంటారు. 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఆ టైం వేరే, దీనికంటే ముందు అది. ఇది వేరే, ఇది పెంతెకోస్తు పండుగ రోజు. ఆ 120 మంది కూర్చుండేమో దానికంటే ముందు. కాబట్టి 120 మంది మీదకి రాలేదు పరిశుద్ధాత్ముడు. ఎంతమంది మీదకి వచ్చాడనమాట? శిష్యులు మాత్రమే కూర్చున్నప్పుడు వాళ్ళ మీదకి మాత్రమే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. దిగి వచ్చి ఒక్కొక్కరికి 9 వరాలు ఇచ్చాడనమాట అండి. ఒక్కొక్కరికి ఎన్ని వరాలు ఇచ్చాడనమాట? 9 వరాలు. డైరెక్ట్గా తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి అగ్ని జ్వాలాకాలంలో దిగి వచ్చి ఒక్కొక్కరికి 9 వరాలు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరము, వివేచన, భాషలు మాట్లాడటం, అర్థం చెప్పేసి. అదండి మొత్తం ఏంటంటండి ఇవి 3, 6, 9. ఎన్ని వరాలు అన్నమాట ఇవి? 9 వరాలు. ఒక్కొక్కరికి 9 వరాలు. పేతురికి ఎన్ని అనమాట? యోహానుకి ఎన్ని? ఆంద్రేయకి ఎన్ని? ఒక్కొక్కరికి 9 వరాలు వచ్చేస్తాయి. ఇస్కరియోతు ఏదైనా చంపేసావుగా ముందే చంపేశాక చావలేదా? 1వ అధ్యాయము 16వ వచనం చదువు. 1:16. సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతను మనలో ఒకడుగా ఎంచబడిన వాడై, మనలో ఒకప్పుడు ఎంత ఉన్నాడు కానీ ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలు నెచ్చి ఒక పొలం కొనెను. అతను తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను.
ఈ సంగతి యెరూషలేములో కాపురం వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పునరుకు అకెల్తమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. అందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము విరబడి తీసుకోను గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన ఇద్దరి నుండి పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించి ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లాని ప్రార్థన చేసి అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా, తన చోటికి పోటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పోగొట్టుకున్న పరిచర్యలో అపోస్తలత్వంలోను పాల్గొన్నట్లు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచమని అందరూ వారు వీరి గూర్చి చీటు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చింది కనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడింది. భర్తీ అయిపోయింది, సీటు ఖాళీ అయింది, ఖాళీ అయిన సీటు భర్తీ అయింది, మత్తయ్య వచ్చాడు. ఇంతకీ మత్తయ్యతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా యోసేపు, మరి ఇద్దరున్నారు కదా, ఇద్దరు ఎంపిక చేయొచ్చుగా. యోసేపు చూడలేదా? చీట్లు వేసినప్పుడు ఆయన పేరిట వచ్చింది. ఇంతకీ అర్హత యోగ్యత ఏందనమాట అండి? యోగ్యత ఏంది? ఇప్పుడు అపోస్తలత్వానికి యోగ్యత ఏంది? నేను ఇవి రంగారెడ్డి జిల్లాకి నేను కలెక్టర్ అవుతానన్నా అనుకోండి, రవణ్ దగ్గరకు పోయి ఇస్తాడు ఇవ్వడా నాకు? ఎందుకు ఇవ్వడం? మీ ఆంధ్ర ఆంధ్ర నేను తెలంగాణ ఇది ఇస్తాడా మరి? కొంచెం ఛాన్స్ కదా, క్వాలిఫికేషన్ ఉండాలి కదా. కాబట్టి 11 మందితో పాటు ఇంకొక వ్యక్తికి కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే 21వ వచనం చెప్పాడు అక్కడ చూడండి. 21వ వచనం, యోహాను బాప్తిస్మం ఇచ్చింది మొదలుకొని అంతయు మనతో కలిసి ఉండిన వీరులో ఒకడు. అదిగో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సీనన్న యోహాను ఇచ్చిన బాప్తిసం మొదలుకొని యేసుక్రీస్తు వారు పరలోకానికి పోయేంత వరకు ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరాల కాలం అంతా కూడా ఈ 12 మందితో పాటు మిగతా ఇద్దరు కూడా తిరిగారంట. మిగతా ఇద్దరు కూడా అంతకుముందు 12 మంది ఉన్నారు. 12 మందిలో ఎవరు ఉన్నారన్నమాట? యోధా ఉన్నాడు. వీళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉన్నారంట. ఎవరెవరు తిరుగుతున్నారంట? యోసేపు, మత్తయ్య తిరుగుతున్నారు, కానీ వారితో పాటు లెక్కించబడలేదు. అయితే యోధా పోగొట్టుకున్నాడంటే యోధా ఇక్కడ చూడండి, బాప్తిసం ఇచ్చింది యోహాను, బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసు వారు పరలోకానికి పోయే కొనుక్కునండి. ఈ 3.5 సంవత్సరాల కాలం ఉండండి. యేసు వారు చేసింది చూడాలి, ఆయన చెప్పింది వినాలి, కల్లారా బోధ. అలాగే ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత చేతితో తాకి చూడాలి, ఆయన లేచిన తర్వాత ఆయన తాకి చూసిన అనుభవం ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచ్చిన చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచ్చిన ఏది ఉండేనో మేము విన్నాము, మేము ఏదైతే చూసామో, ఏది కనుగొన్నామో అది తాకి చూడాలి. కాబట్టి యేసువారు చెప్పింది చెవులారా వినాలి, యేసువారు చేసింది కళ్ళారా చూడాలి, ఆయన చేతులారా గాయాల్లో పెట్టి తాకి చూడాలి. ఇలాంటి ప్రత్యక్ష సాక్షులైతేనే అపోస్తులతో పాటు లెక్కించబడతారు. ఇలాంటి అపోస్తులు ఉన్నారా లేదా ఈ రోజుల్లో? లేరు. ఏమ్మా చెల్లి, ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు?
పోస్టర్లలో ఉన్నారు, ఒరిజినల్గా ఉన్నారా ప్రతాప్ గారు? లేరనమాట అండి. కాబట్టి అపోస్తుల్లో అర్థం, అపోస్తులతో పాటు ఆ పదవి సంపాదించడానికి ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి ఇచ్చారా, ఒకడికే ఇచ్చారండి? ఒకడికే ఇచ్చారన్నమాట అండి. ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి. మొత్తం పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకి ఎలా వచ్చాడు? వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఎన్ని వరాలు ఇచ్చాడు వాళ్ళకి? వీళ్ళు కూడా దెయ్యాలు ఎలా కొట్టారు? ఎలా కొట్టలేదా? ఎలా కొట్టారు? అద్భుతాలు చేశారు, చేయలేదా? స్వస్థతలు చేశారా? వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు లేపారు. వీళ్ళు చేత బైబిల్ రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఏం రాయించాడు అన్నమాట? బైబిల్ రాయించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచ్చిన. మొదట గ్రహించుకోవాలి. ఎలాగనగా బైబిల్లో వాక్యాలు ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై. అది కాబట్టి పరిశుద్ధాత్ముడే పేతురులో ప్రవేశించి పేతురు పత్రిక రాయించాడు. పరిశుద్ధాత్ముడే మత్తయిలో ప్రవేశించి మత్తయి సువార్త రాయించాడు. పరిశుద్ధాత్ముడే పౌలులో ప్రేరేపించి ప్రవేశించి 13 పత్రికలు రాయించాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడి వీళ్ళ ద్వారా క్రొత్త నిబంధన రాయించాడు అన్నమాట. అది పరిస్థితి. యేసు వారి మీదకి వచ్చేసి ఏమని నిరూపించాడంటండి సునీల్ గారు? ఏమని నిరూపించాడంట? దేవుని కుమారుడు. అపోస్తుల మీదకి వచ్చేసి ఏం సాధించాడు పరిశుద్ధాత్ముడు? బైబిల్ని రాయించాడు, సువార్తని వ్యాపింపజేశాడు అన్నమాట. సువార్తను వ్యాపింపజేశాడు. ఆ తర్వాత ఆదిమ సంఘం 3000 మంది బాప్తిసం తీసుకున్నారు కదండి. 2వ అధ్యాయం 41 వచనం చూడండి. అపోస్తుల కార్యం 2:41. కాబట్టి అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? వాళ్ళు సంఘంలోనికి. ఏ సంఘంలో చేర్చబడ్డారన్నమాట? క్రీస్తు సంఘంలోకి చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడ్డారు. 2:47 చూడండి. 2:47. ఆనందంతోను ఆహారం పుచ్చుకొనుచున్నది అది అనుదినము వారితో చేస్తున్నారు. అంటే రోజు బాప్తిసం తీసుకుంటున్నారు అక్కడ. అనుదినము అన్నారండి ఇక్కడ. అనుదినము బాప్తిసం పొందుతూనే ఉన్నారు. 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5:4. అది నీ వద్ద ఉన్నప్పుడు ఒకసారి చూడండి సార్. 5వ అధ్యాయం కాకుండా 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య అదిగో ఇందాక 8,000, 3,000, ఇప్పుడు ఎంత అన్నమాట? 5,000. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో అదండి. కాబట్టి విస్తరించింది. 7వ వచనం చూడండి సార్. అక్కడ 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ప్రబలమై బహుగా అన్నాడండి ఇక్కడ. ఈ విధంగా బహుగా విస్తరిస్తుంటే ఈ 12 మంది శిష్యులు కాకుండా ఇంకా కొంతమందికి పరిశుద్ధాత్మని యొక్క వరాలు అవసరమైనవి అన్నమాట. ఈ 12 మంది మీద కాకుండా శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తుంటే ఇంకా కొంతమందికి పరిశుద్ధాత్మ వరాలు కావాల్సి వచ్చింది. 9వ అధ్యాయం 31 వచనం చూడండి. 9:31. యూదయ గలిలయ సమరయ దేశములంతటా అదిగో యెరూషలేములో స్టార్ట్ అయిన సంఘము దేశాలు ప్రాకిపోతా ఉంది. అదండి, యెరూషలేములో స్టార్ట్ అయిన సంఘం ఎక్కడెక్కడ ప్రాకింది అంత సార్? దేశాలంతటా, దేశాలు యూదయ గలిలయ సమరయ దేశాలు ప్రాకుతుంటే 12 మంది మాత్రమే సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ 12 మంది శిష్యులు ఏం చేశారంటే ఒక 7గురిని ఎంపిక చేసుకొని వారి మీద నెత్తిని చేతులు పెట్టారంట అండి. చేతుల నుంచి ప్రార్థన చేశారు. చేతుల నుంచి ప్రార్థించి వారికి వరాలు ఇచ్చేసారన్నమాట. చేతుల నుంచి ప్రార్థించి వరాలు అనుగ్రహించారు వారికి. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి.
ఈ మాట ఆ, జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు ఆ, విశ్వాసముతోను విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను ఆ, నిండుకొనివాడైన నిండు స్టెఫను, ఆ, ఫిలిప్పు, ఆ, ప్రోకోరు, ఆ, నీకానోరు, ఆ, తీమోను, ఆ, పర్మెనాసు, పర్మినాసు, పర్మెనాసు, యూదుల మత ప్రవేశకుడును, అంతియోక్యవాడైన నికోలాసు ఆదివారిని ఉమ్, ఏర్పరచుకొని ఏర్పరచుకొని ఆ, అపొస్తలుల ఎదుట నిలవబెట్టిరి. అపోస్తుల దగ్గర నిలబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చేతులుంచారు. చేతులుంచిన తర్వాత వాళ్ళకు వరాలు వచ్చేసినాయి అనమాట. ఎవరు చేతులు ఉంచారనమాట? అపోస్తులు చేతులు ఉంచారు. అపోస్తులు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఈ 12 మంది నిలబెట్టే వరకు అపోస్తులు చేతుల నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 1-2 వరాలు వస్తాయి. అపోస్తులు ఎంతమంది? వాళ్ళకి ఎన్ని వరాలు వచ్చినాయి? వీళ్ళు చేతులు పెడితే వీళ్ళకి 1 కానీ 2 కానీ 3 కానీ వస్తాయి అనమాట. 1 కానీ 2 కానీ 3 కానీ వస్తాయి. వాళ్ళలో స్టెఫను ఉన్నాడు, వాళ్ళలో ఫిలిప్ ఉన్నాడు, నికానోరు ఉన్నారు, నికోలాస్ ఉన్నాడు, ప్రోకోనారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అన్నమాట అండి. తర్వాత చూడండి ఏమంటాడు? దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫను కృపతోను బలవంతోను నిండిన వాడై ప్రజల్లో మహత్కార్యములను గొప్ప సూచక్రియలను అదిగో మహత్కార్యాలు చేసే వరం వచ్చింది, సూచక్రియలు చేసే వరం వచ్చేసింది. తర్వాత 10వ వచనం చూడండి. మాట్లాడటం ఎందును అతడు అనుభవించిన జ్ఞానమును ఆ, అతడిని ప్రేరేపించిన ఆత్మను ఆ, వారు ఎదిరింపలేకపోయారు. అదిగో పరిశుద్ధాత్ముడు ఆయన మీద దిగి వచ్చాడు. ఎవరి మీదకి? అదిగో జ్ఞానవాక్యం అనే వరం వచ్చింది, అద్భుతాలు చేసే శక్తి వచ్చింది, ఆయనకు దెయ్యాలు కొట్టే శక్తి వచ్చేసింది. ఈ విధంగా 2-3 వరాలు వచ్చేసినాయి. ఎవరికి? మన స్టెఫనుకు వచ్చినాయి అనమాట. అలాగే ఫిలిప్పు కూడా చూడండి. ఫిలిప్పు 8వ అధ్యాయం చూడండి అమ్మా. 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెడిపోయిన వారు ఆ, సువార్త వాక్యమును ప్రకటించుచు ఆ, సంచారం చేసిరి. ఆ, అప్పుడు ఫిలిప్పు ఆ, సమరయ పట్టణం వరకు వెళ్ళి ఆ, క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఆ, జనసమూహములు విని ఆ. ఫిలిప్పు చేసిన సూచక క్రియలను సూచక్రియలు చేస్తున్నాడు. అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు ఆ, పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయారు. అదండి. స్వస్థత చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ఆయన దెయ్యాలకు కూడా ఎలా కొడుతున్నాడు? ఎవరైనా? ఫిలిప్పు. స్టెఫను చేశాడు అంతకుముందు, ఇప్పుడు ఫిలిప్పు కూడా అనమాట అండి. ఈ ఫిలిప్పు స్టెఫను మీద ఎవరు చేతులు పెట్టారన్నమాట అండి? వీళ్ళు అపోస్తులా కాదా? వీళ్ళు అపోస్తులు కాదు. వీళ్ళు అపోస్తుల దగ్గర చేతులు పెట్టించుకొని ప్రార్థన చేయించుకున్నారు. అపోస్తులకు ఉన్నటువంటి వరాల ద్వారా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే 2 వరాలు 3 వరాలు ఇచ్చేశారు. వాళ్ళు చేతులు పెట్టడం ద్వారా వీళ్ళకి వరాలు వచ్చిన తర్వాత వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. సూచక్రియలు, స్వస్థతలు, దెయ్యాలను కొట్టడం స్టార్ట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు నేను కూడా స్వస్థతలు చేయాలంటే నాకు డైరెక్ట్గా వస్తాడా పరిశుద్ధాత్ముడు, లేకపోతే నా మీద ఎవరైనా చేతులు పెట్టాలా? ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు, గొప్ప స్వస్థవరంగల దైవజనులు మన బీజేఆర్ నగర్కి వస్తున్నారు, బాలాజీ నగర్కి వస్తున్నారు అనేసి అప్పుడప్పుడు అనౌన్స్ వినపడుతూ ఉంటాయి. బెంగళూరు నుంచి ప్రవచన వరం కలిగిన దైవజనులు, కోయంబత్తూరు నుంచి ప్రవచన వరం కలిగిన దైవజనులు వస్తున్నారనేసి అప్పుడప్పుడు వినపడుతూ ఉంటాయి. వాళ్ళకి వరాలు రావాలంటే వాళ్ళ మీద ఎవరు చేతులు పెట్టాలి? అపోస్తులు చేతులు పెట్టకుండా వస్తాయా? రావు అనమాట అండి. ఫిలిప్ అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 12వ వచనం. 8-12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గూర్చి నామమును గూర్చి వారు ఆ ఊర్లో ప్రజలందరూ నమ్మి బాప్తిసం పొందారు. గారడి వాడైన సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి విభ్రాంతి నొందెను. అదిగో యెరూషలేములోని అపోస్తలు విని ఒకసారి బోర్డుకి వెళ్ళి చూస్తారా? ఇదిగో యెరూషలేం. ఇది యెరూషలేంలో యేసుక్రీస్తుని చంపేశారు. యేసుక్రీస్తుని చంపేసిన తర్వాత 50 రోజులకి పెంతెకోస్తు పండగ వచ్చేసింది.
పెంతెకొస్తు పండుగ రోజున ఎవరు దిగి వచ్చారన్నమాట అండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఎంతమంది మీద వరాలు అనమాట? వాళ్ళకి ఎన్ని వరాలు వచ్చినాయి? 9 వరాలు వచ్చినాయి. కొన్నాళ్ళకి స్తెఫనుని చంపేశారు యెరూషలేము నడు రోడ్డు మీద, అవునా కదా? ఎప్పుడైతే చంపేశారో ఇక్కడ 3000 మంది బాప్తిసం తీసుకున్నారు, 5000 మంది అయ్యారు, సంఘం బహుగా విస్తరించింది. ఈ మధ్యలో స్తెఫను చంపేశారు కల్లా అక్కడ సంఘం అంతా చెదిరిపోయింది, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయింది. ఇప్పుడు ఫిలిప్ అనే వ్యక్తి సమరయ పట్టణానికి వచ్చేసాడు. ఫిలిప్ అనే వ్యక్తి ఎక్కడికి వచ్చాడు అనమాట? సమరయ పట్టణానికి వచ్చాడు ఫిలిప్. వచ్చిన వాళ్ళు ఊరుకున్నారా? ఊరుకోకుండా చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించే సంచారం చేస్తున్నారు. సంచారం చేస్తుంటే ఫిలిప్ 7గురిలో ఒకడు కాబట్టి అతని మీద అపోస్తులు చేతులు పెట్టారు కాబట్టి ఇతర సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేయడం చూసేసి అనేకులు మారుమనసు పొందారు. ఈ సంగతి ఎవరు తెలిసిందంట? యెరూషలేములోని అపోస్తులకు తెలిసింది. ఎక్కడ ఉన్న వీళ్ళు 12 మంది ఇక్కడే ఉన్నారు అన్నమాట. సంఘం అంతా చెదిరిపోయారు కానీ 12 మంది శిష్యులు మాత్రం ఇక్కడే ఉన్నారు. యెరూషలేములోని అపోస్తులకు తెలిసింది ఈ సంగతి. అప్పుడు ఏం చేసినట్టే వాళ్ళు పేతురుని యోహానుని ఇక్కడ పంపించేశారు. ఎవరైనా పంపించారంటండి? పేతురుని యోహాను. ఎవరు వీళ్ళు వచ్చిన వాళ్ళు? అపోస్తులు. అసలు ఈ ఊరు వచ్చింది ఎవరు? ఫిలిప్పు. స్వస్థత చేసింది ఎవరు? సువార్త ప్రకటించింది ఎవరు? బాప్తిసం ఇచ్చింది ఎవరు? 14వ వచనం చూడండి. ఇప్పుడు 14వ వచనం. సమరయ వారు అంగీకరించిరని అపోస్తులు విని వారి దగ్గరకు పంపించారు. వీరు వచ్చి దీన్ని బట్టి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారా పొందలేదా? చదవండి, మళ్ళీ చదవండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. పొందలేదు. తర్వాత అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. ఆయన అంటే దిగలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండేది. బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధాత్మ శక్తిగా పొందలేదు వాళ్ళు. ఓకే, రైట్. తర్వాత అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అది సంగతి. ఆ ఊరు పోయింది ఎవరు? ఫిలిప్పు. సువార్త చెప్పింది ఎవరు? బాప్తిసం ఇచ్చింది ఎవరు? మరి ఫిలిప్ ఎందుకు చేతులు పెట్టలేదు? అతనికి అధికారము లేదు. అందుకు ప్రత్యేకంగా యెరూషలేములో ఉన్న అపోస్తులు పేతురుని యోహాను పంపిస్తే వీరు వచ్చి వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. తర్వాత చూడండి. అప్పుడు చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలుని చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడని అడిగాను. చాలు. ఇంతకీ సీమోన్ ఎవరు అనమాట? గారడీవాడు సీమోనికి వాక్యం చెప్పింది ఎవరు? బాప్తిసం ఇచ్చింది ఎవరు? ఫిలిప్కి ఇవ్వచ్చుగా డబ్బులు. ఎలాగెందుకు ఇస్తున్నాడు? ఆయనకు అర్థమైంది పేతురుకి ఫిలిప్కి తేడా ఉందా లేదా? అపోస్తులకి ఫిలిప్కి తేడా ఉంది. ఏం తేడా ఉందన్నమాట? ఇప్పుడు దానికి ఎవరెప్పుడు తిరిగాడేనా? ఫిలిప్ వెంబడి తిరిగాడు. డబ్బులు మాత్రం పేతురుకి ఇస్తున్నాడు. కారణం ఏంటంటే ఈయనకంటే ఆయనలే గొప్ప. వాళ్ళ దగ్గర సూపర్ పవర్ ఉంది. ఆ పవర్ నాకు వస్తే నేను ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడేమో కానీ తీసిపోయి ఎంతో డబ్బులు ఇచ్చాడంట మూట. పేతురు ఏమంటాడంటే నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరియైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. అది చెప్పాడు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారుమనసు నంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతుంది. అర్థమవుతుందిరా నాయన, నువ్వు మారుమనసు పొందు అన్నాడు అన్నా రత్నబాబు అన్న. కాబట్టి నాకు స్వస్థత వరాలు కావాలి. వస్తాయా రావా? మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? వాళ్ళకి కాదు నేను చెప్పేది. ఇప్పుడు వేసవకాలంలో వస్తారు కదా, వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అంటున్నా.
సోకాల్ అపోస్తల్స్కి ఎట్లా వచ్చినాయి? రత్నబాబు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? ఇంతకీ ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద వరాలు వచ్చే అవకాశం ఉందా లేదా? వరాలు రావాలంటే ఎవరు చేతులు పెట్టాలి? అపోస్తులు చేతులు పెట్టడానికి అపోస్తులు ఉన్నారా? లేరు. కాబట్టి భూమి మీదకి ఎవరు వరాలు వచ్చే అవకాశమే. కాబట్టి వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? స్వస్థత జరుగుతాయా జరగవా? భాషలు మాట్లాడతారా మాట్లాడరా? ఇప్పుడు భాషలు మాట్లాడాలంతా కూడా నటిస్తున్నారు, అంతే. అబద్ధం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు సమాజాన్ని. వాళ్ళు మోసపోయి సమాజాన్ని మోసపుచ్చుతున్నారు. ఇంతకీ వాళ్ళు చేసేది దేవుని సేవ, దేవునికి వ్యతిరేకమైన సేవ. మనం వాళ్ళతో ఏకీభవించాలా వద్దా? ఏమ్మా చెల్లి, ఎందుకు చెప్పు, ఆలోచన చేస్తున్నావు? చెప్పండి, చెప్పమ్మా. వరం వేరు, శక్తి వేరు చెల్లి అరుణ, అదే కరుణ. బాప్తిసం పొందినప్పుడు వచ్చే పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి నడిపిస్తాడు. అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చే వరాలు 1-2 నీ ద్వారా సూచక్రియలు జరిగిస్తాడు. కాబట్టి నీకు వరాలు రావాలంటే వాళ్ళు చేతులు పెట్టాలి. దేవుడిచ్చిన సిస్టమ్ ఇది. నువ్వు పరిశుద్ధంగా బతకాలంటే బాప్తిసం పొందాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్నవారని చెప్పారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఇదిగో బాప్తిసం పొందండి, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. తర్వాత అప్పుడు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును అందరికీ ఈ వాగ్దానము బాప్తిసం పొందిన అందరికి అన్నమాట. ఈ వాగ్దానం ఎంతమందికి అన్నమాటమా? అందరికీ. కానీ అపోస్తులు ఎవరి మీద చేతులు పెడతారో వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మని యొక్క వరాలు వస్తాయి. ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారన్నమాట అండి? ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిశుద్ధాత్ముడు తండ్రికి మనకు సంబంధం పెడతాడు. తండ్రికి మనకు తండ్రి కుమార సంబంధం పెడతాడు అన్నమాట అండి. తండ్రి కుమార సంబంధం పెడతాడు. మనకి సహవాసం ఏర్పాటు చేస్తాడు. తండ్రికి మనకు సహవాసాన్ని ఏర్పాటు చేస్తాడు. అలాగే ఇందాక మనం చదువు మందరపుని విజ్ఞాపన చేస్తాడు. మనకు సహాయం చేస్తాడు. తర్వాత మనకు సాక్ష్యం చెప్తాడు. అమ్మాయి కరుణ, నువ్వు అబద్ధం ఆడకూడదు అంటాడు. సాక్ష్యం ఇస్తాడు మనకు ముందుగానే. ఒక తండ్రి నిన్ను హెచ్చరించినట్టుగానే నువ్వు పాపం చేయకుండా సాక్ష్యం ఇస్తుంటాడు అన్నమాట. అంత మాత్రం కాకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13. అదిగో పరిశుద్ధాత్ముడు మళ్ళా వచ్చి ఏం చేస్తాడంటమ్మా? పరిశుద్ధపరుస్తుంటాడు అన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 12 నుంచి. సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించదు. అదిగో పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చిన తర్వాత శరీర క్రియలను చంపేయండి. దేవుని ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత అదిగో తండ్రి కుమార సంబంధం పెడతారు మనకి. తండ్రికి దేవుని ఆత్మచేత నడిపించబడాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడంటే మనలోనికి? బాప్తిసం తీసుకున్నప్పుడు. వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎవరితో సంబంధం పెడతారనమాట?
ఇదిగో ఈ అమ్మాయి నీ కుమార్తె, ఈ అబ్బాయి నీ కుమారుడు, ఈనాడు మీ తండ్రినేసి తండ్రికి మనకు సంబంధం పెడతాడు. పాపం చేసినప్పుడు సంబంధం తెగిపోయింది. బాప్తిసం తీసుకుంటే యేసు రక్తం పాపాలని కడిగి వేసింది. కడిగి వేసిన వెంటనే మనలోనికి ఎవరు వస్తారన్నమాట? అప్పుడు సంబంధం వచ్చేసింది. మరలా పాపం చేసినప్పుడు తెగిపోయిన సంబంధం పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనకు తండ్రికి కుమారులకు సంబంధం ఏర్పాటు చేస్తాడు. మనతో నివాసం చేస్తాడు. మనలో శాశ్వతంగా ఉంటాడు. ఆయన చనిపోయేంత వరకు ఉంటాడు. ఆయన ఎంతకాలం ఉంటాడంటండి? చనిపోయేంత వరకు ఉంటాడు. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే విమోచన దినం వరకు అంటాడు. విమోచన దినం అంటే ఏదనమాట అండి? ప్రతాప్ సార్, విమోచన దినం అంటే ఏంది? ఇటు చూడండి. ప్రతాప్ అంటే శరీరం, ఆత్మ. ఆత్మైన ప్రతాప్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? శరీరంలో ఉన్నాడు. శరీరంలో నుంచి బయటకు వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం మనం. శరీరం నుంచి విమోచింపబడేంత వరకు శరీరంలో ఉన్నాం. రాజు శరీరంలో ఉన్నాడు, యేసుబాబు శరీరంలో ఉన్నాడు, మరియమ్మ శరీరంలో ఉంది, మనమందరం శరీరంలో ఉన్నాం. ప్రస్తుతానికి శరీరంలో బంధించబడ్డాం. శరీరం నుంచి విమోచించేంత వరకు, బయటకు వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ మన తోడుగా ఉంటాడు. ఉన్నంతకాలం మనం ఆయన ఏం చేయకూడదంటండి? దుఃఖపరచడం అంటే చాలే సార్. దుఃఖపరచకూడదంటే ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేయకూడదంట? దుఃఖపరచడం అంటే ఏం చేస్తాం? ఎలా చేస్తాం? బాధ పెట్టకూడదు. బాధ ఎట్ట పెడతాం? సార్ రండి సార్, కూర్చోండి సార్ అనేసి కుర్చీ వేశారు, చక్కగా ఫ్యాన్ వేశారు, ఇంట్లో పోయి పొగ పెట్టారు. ఉంటాడా పోతాడా? పరిశుద్ధాత్మని బాప్తిసం తీసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అత్తని బండబూతులు తిడతారు, భార్యని నోటికి వచ్చిన తిడతాడు, భార్యని యమకొట్టుడు కొడతాడు, భర్తను పిచ్చి మాట్లాడతాడు. ఇవన్నీ చేయొచ్చా చేయకూడదా? ఇవన్నీ చేస్తున్నావంటే నువ్వు పొగబెట్టినట్టే. పొగబెట్టినావంటే నువ్వు ఆయన దుఃఖపరుస్తున్నావు అనమాట. ఏదైతే చేయకుండా పనులు చేస్తున్నామో, మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను రాకూడదు అన్నాడు. మీ జారత్వం కానీ ఏ విధమైన అపవిత్రత కానీ మీ నోట కానకూడదు అంటాడు. నీ భర్తను ప్రేమించండి, భర్తకు లోబడి అంటే ఉంటారా? చీర తెచ్చినప్పుడు అయితేనే మంచిగా లోపడతారు. అనుకుంది జరగకపోతే లోపడతారా? ఎప్పుడు లోపడతారట. మనసులో అన్నా తిట్టుకునేది లేదా? నిజాలు చెప్పాలా? మా ఊరోళ్ళు మనసులో తిట్టుకుంటారు అన్నమాట. ఏంది ఉండి ఇలాంటి దుర్మార్గం దొరికాడు నాకు. ఒకటే తాగుపోతూ తిరుగుతూ ఉంటాడు, పెడుతుంటాడు, కొడుతుంటాడు, బండోడు దొరికాడు నాకు అనేసి ఏదో అనుకున్నాను అనుకోండి. భార్య గురించి భర్త అనుకున్నా, భర్త గురించి భార్య అనుకున్నా, ఎదుటి వాళ్ళ గురించి అనుకున్నా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇంతకు భర్త శత్రువా కాదా? శిరస్సు. భర్త శత్రువు కాదు, భార్య శత్రువు కాదు. శత్రువు కానీ భార్యను భర్తతో సమాధానంగా ఉండాల్సింది పోనిచ్చి కొట్టుకుంటే ఏం చేసినట్టు అనమాట? మనం అప్పుడు దుఃఖపరుస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆత్మను అదండి, ఆత్మను ఆర్పకుడు అంటే పరిశుద్ధాత్మ ఆర్పకుడి అంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడంట. పరిశుద్ధాత్ముడు చెప్పబెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఆర్పకుడు అంటే అర్థం అనమాట అండి. అంటే లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎంతవరకు ఉంటాడంట? మనలో విమోచన తెరవాలంటే మనం చనిపోయేంత వరకు ఉంటాడు. ఈ మధ్యలో ఆయన దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మని బాధ పెట్టకూడదు. పరిశుద్ధాత్మని ఇందాక యెహోవా దేవుడు ఏమన్నాడు? నేను నా మందిరంలో ఉండలేక బయటికి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఏమన్నాడు? యెహెజ్కేలు గ్రంథంలో
నేను నా మందిరంలో ఉండలేకపోతున్నాను. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. కాబట్టి నేను అవతలకి వెళ్ళిన తర్వాత దీన్ని నాశనం చేస్తాను, కాల్ చేస్తానని మాటలు ఉపయోగించాడు. అలాగే పరిశుద్ధాత్మని కొంతమంది లోపల ఉండనిచ్చే అవకాశం లేకుండా మళ్ళీ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు మగవాళ్ళు, ఆడవాళ్ళు. నువ్వెంత భక్తి చేసినా సరే పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, చూస్తున్న ప్రతి చూపు, ప్రతి కార్యక్రమం పరిశుద్ధాత్ముడి యొక్క కన్సర్న్లో జరుగుతుంది. ఆయన ఏదైనా తేడా పెట్టామనుకోండి, తేడా పెడితే ఏం చేస్తారంటండి, వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశమే లేకపోతే నువ్వు ఎట్టపోతావు పరలోకానికి? మరి పరిశుద్ధాత్ముడు ఉంటే కదా నువ్వు పోయేది పరలోకానికి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 1:13. వాళ్ళకు వాగ్దానం చేసిన అపోస్తలుల కార్యం 2:38 వాగ్దానం చేశారు కదా, ఆత్మచేత మీరు ముద్రించబడతారు. ఎంతకాలము? విమోచన దినం వరకు. చాలమ్మా, విమోచన దినం వరకు ముద్రించబడ్డారు. అంటే ముద్ర వేస్తారన్నమాట అండి. గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇంటికి సీల్ వేస్తారు. సీల్ వేస్తే ఆ ఇల్లు ఎవరిదనమాట అండి? గవర్నమెంట్ సంబంధించింది. పరిశుద్ధాత్మ మనకు సీల్ వేసేసాడు. పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో అయితే ఉంటాడో వాడే పరలోకానికి పోతాడు. ఎవరి హృదయంలో అయితే చనిపోయేంత వరకు పరిశుద్ధాత్ముడు ఉండనిస్తాడో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధాత్ముడు చనిపోయేంత వరకు సంతోషంగా ఉంటాడో, ఈ పరిశుద్ధాత్మనే రేపు పరలోకానికి తీసుకుపోతున్నాడు మనం. అది పరిస్థితి. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని పెట్టే అవకాశం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8:11. మృతుల నుండి మీలో నివసించిన యెడల లేపినవాడు పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు పరలోకానికి చేరే అవకాశమే లేదు. ఏనా రత్నబాబన? పరిశుద్ధాత్మ లేకుండా పరలోకానికి చేరే అవకాశమే లేదు. నాకు వెళ్ళి చూడండి ఒకసారి, ఇంతకీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఏదో కొంతమంది డౌట్గా మాట్లాడుతున్నారు. నేను రాజేశాను, ఉన్నాడా లేడా? ఉంటే దుఃఖపడుతూ ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? దుఃఖపడుతూనే ఉన్నాడా? దుఃఖపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచేవాడికి అన్నాడు అనమాట. అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం యుగమంది రాబోయే యుగమందును పాపక్షాపన లేదంటాడు. దుఃఖపరచొద్దమ్మా. పరిశుద్ధాత్మ నిన్ను బాగు చేయడానికి వచ్చాడు, నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు, నిన్ను ఎక్కడ చేర్చడానికి వచ్చాడు. మరి అలాంటి పరిశుద్ధాత్మ దుఃఖపరిస్తే ఎలాగా? మనం బతికేదే కొద్ది కాలం. ఎంతకాలం బతుకుతామండి? రేపు దాకా బతుకుతాం గ్యారెంటీ లేదు. బతికేదే కొద్ది కాలం. ఆ కాలం రేపు రాబోయే కాలం ఎంతకాలం అన్నమాట అండి? శాశ్వత కాలం. ఈ కొద్ది కాలం పరిశుద్ధాత్మను సంతోషపరిస్తే తీసపోయి కూర్చోబెడతాడు పరలోక రాజ్యంలో. ఇక్కడ దుఃఖ పెడితే తీసపోయి నిన్ను కూడా దుఃఖ పెడతాడు నరకంలో. శాశ్వతంగా దుఃఖపడాలా, శాశ్వతంగా సంతోషపడాలా? అలాగే ఆలోచన చేయాలి ఇంకా. కాబట్టి పరిశుద్ధాత్ముడు వ్యక్త శక్తి కలిగిన దైవిక వ్యక్తి. పరలోకంలో ఉండే 3వ వ్యక్తి. పరిశుద్ధాత్మ యేసుప్రభు మీదకి ఎలా వచ్చారు? వచ్చి ఏమని నిరూపించారు? అపోస్తుల మీదకి ఎలా వచ్చారు? వచ్చి ఏం చేశాడు? వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎన్ని వరాలు ఇచ్చాడు? ఆదిమ సంఘం మీదకి ఎలా వచ్చాడు? అపోస్తుల చేతుల ఉంచడం ద్వారా వచ్చాడు. అపోస్తుల చేతుల నుంచి వాళ్ళకి 9 వరాలు వచ్చినాయి, రాలేదా? ఎన్ని వరాలు వచ్చినాయి? 1, 2 వరాలు వస్తున్నాయి. ఇప్పుడు నా మీద రావాలంటే నా మీద ఎవరు చేతులు పెట్టాలి? ప్రస్తుతానికి భూమి మీద స్వస్థపరిచే దైవజనులు ఉంటారా, ఉండరా? మరి ఉన్నారని చెప్పుకున్న వాళ్ళు డూబా, ఒరిజినల్సా? వాళ్ళ దగ్గర పోవచ్చా, పోకూడదా? పోయావా లేదా అంతకుముందు? ఇక్కడ వదిలిపెడితే అడిగానండా పోయేది? ఇక్కడ ఆదివారం, అక్కడ శుక్రవారం, అంతేనా కదా? అక్కడ బుధవారమా?
కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచమాకండి, సంతోషంగా ఉండనేయండి, శాస్త్రంగా ఆనందించే అద్భుతమైన భాగ్యం దొరుకుతుంది. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. డౌట్ ఏమైనా ఉంటే ఇప్పుడే అడగచ్చు. రత్నబాబన్న, సీనన్న, చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. యోహాను సువార్త 3:34లో దేవుడు యేసుకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. అవసరం కాబట్టి ఆయన అనుగ్రహించాడు. నీకు ఎంతవరకు అవసరమో నీకు అంతవరకే ఇచ్చేసాడు. మాత్రమే అది అవకాశం అన్నమాట. యేసు ప్రభు వారికి మాత్రమే అది అవకాశం. అపోస్తులకి ఈ అవకాశం, మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చారు అన్నమాట. వాళ్ళకు కూడా వచ్చాడు, వరంగా వస్తాడు కదా, అందరికి అన్నాడు కదా. బాప్తిసం పొందిన తర్వాత వరంగా ఈ వాగ్దానం అందరికీ, కానీ శక్తిగా చేతులు పెట్టిన వాళ్ళ మీదకి వస్తాడు అందరికీ. లేడు. ఎస్, కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రార్థన చేయడం వల్ల హీలింగ్ జరిగినవి కూడా ఉన్నాయని సైంటిఫికల్ కూడా ప్రూవ్ అయింది కదా. సైంటిఫికల్గా ప్రూవ్ అయిందా? ఎవరు ప్రూవ్ చేశారు? గ్రూప్ ఆఫ్ పీపుల్ నిజంగా వాళ్ళు ప్రార్థన చేస్తే అతను ఎవరైతే ఉన్నారో అతను హీల్ అయ్యాడు. ప్రేయర్ గాడ్ ఏదైతే చేస్తామో నూనె కాళ్ళ ఎన్ని కాదండి, మాకు ప్రార్థన అయితే దేవునికి మోకరించి ప్రార్థన చేసి అర్థం చేస్తే ఏకంగా ప్రార్థిస్తే స్వస్థత తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి సార్. ప్రతాప్ సార్. తొందరపడి ఎవరి మీద నిక్షేపణం చేయమాకండి, చూసుకోవడము. తర్వాత ఇక మీదట నీళ్ళే త్రాగక కడుపు జబ్బు నిమిత్తము ఎవరైనా మాట్లాడేది? ప్రతాప్ సార్ మాట్లాడేది ఎవరు? పౌలు మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ తిమోతితో మాట్లాడుతూ ఏమంటాడంటే, తిమోతి తొందరపడి ఎవరి మీద చేతులు పెట్టమాక, నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షరసం కొంచెం కొంచెంగా పుచ్చుకో అన్నాడు. ఇటు చూడండి, పౌలు కర్చీఫ్ తీసుకెళ్ళి రోగస్తుల మీద వేస్తే రోగాలు తగ్గిపోయినాయి, దెయ్యాలు పారిపోయినాయి, స్వస్థతలు చేశాడు, చనిపోయిన వారిని బతికించాడు. అంతటి అపోస్తుడైన పౌలు ఇప్పుడు ఎందుకని తన శిష్యుడికి ఉచిత సలహా ఇస్తున్నాడు? ఉచిత సలహా కాదా? నీకేమనిపిస్తుందో? ఉచిత సలహాలాగా ఉందా లేకపోతే ఎలా ఉంది అది? నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం కొంచెం ద్రాక్షరసము. అంతకుముందు ఉన్నటువంటి పవర్ ఏమైపోయింది? తిమోతి రాసిన 2వ పత్రిక, మీరే చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4:20 వచనం. ఎరస్తు కొరింథులో నిలిచిపోయిన, త్రోఫీము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తిని అన్నాడు. పౌలు ఏమంటాడంటే, ఇదిగో ఎరస్తు కొరింథులో నిలిచిపోయాడు, త్రోఫీము రోగి అయినందున అతన్ని ఎక్కడ విడిచిపెట్టేచ్చాడంట? ఎందుకు స్వస్థపరిచి తీసుకురాలేదు? నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నావు ఇందాక. నువ్వు 2 మాటలు నువ్వే మాట్లాడుతున్నావు అప్ప. అంటారంటున్నావా?
అది దేవుని సహాయం, అది వేరే. దేవుని చిత్తం అయితే అంటే ఇప్పుడు స్వస్థపరచబడుతున్నావా, నువ్వు నమ్మితే నువ్వు నిజంగా స్వస్థపరుస్తావు అని అంటారు. ఒకటి ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అనేది బాడీలో హీలింగ్ పవర్ పెంచుద్ది. సహజం, అది దేవుడు బాడీకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే పాజిటివ్ థింకింగ్ చేసే వాళ్ళకి తొందరగా రోగాలు తగ్గుతాయి, హీలింగ్ పవర్ పెంచుద్ది. కిడ్నీలు, లివర్స్ వాటిలో వచ్చే ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే హీలింగ్ పవర్ను పెంచేసి తొందరగా రోగం తగ్గుద్ది. డాక్టర్లు ఇచ్చే మందుల కంటే డాక్టర్లు ఇచ్చే ధైర్యము మనిషిని రోగం నుంచి విముక్తి చేస్తుంది. మాట మనిషిని స్వస్థత చేస్తుంది. కాబట్టి హాస్టల్ దగ్గర ఏం లేదు. అట్లాంటప్పుడు ఒక రోగి అంటే వాడి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయండి, వాళ్ళని సందర్శించండి అని ఎందుకు చెప్తున్నారు? ఎవరు చెప్పారు అట్లా? మరి ప్రార్థన చేయండి అని అంటే వాక్యం యాకోబు పత్రిక 5:16. నువ్వు మూట చాలా కట్టుకొని వచ్చావుగా. యాకోబు పత్రిక 5:16. మీరు స్వస్థత మీ పొందుతారు. పాపములను 5:16 చదవండి సార్. మీ పాపములను ఒకరితో విశ్వాస సహితమైన మీరు ప్రార్థన. స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై 15వ వచనం చూడండి ఒకసారి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరికొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు. 14వ వచనం చూడండి సార్ ఒకసారి. 14వ వచనం చూడండి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఎవరిని పిలిపించాలంటండి? పెద్దలను పిలిపించాలి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలంటే అమ్మా చెల్లి? నూనె రాచి ప్రార్థన చేయవలెను. ప్రార్థించాలి అన్నాడు. ఈ పాస్టర్లు ఏం చేస్తారు? ప్రార్థించి నూనె రాస్తారా? నూనె రాసి ప్రార్థన చేస్తారా? ప్రార్థించి నూనె రాస్తారా? మా బ్రదర్ ఓన్లీ ప్రార్థనే చేస్తారు. నేను మీ బ్రదర్ గురించి అడగలేదు, ఈ పాస్టర్లు అన్నాను నేను. ఈ సోకాలుడు ఈ స్వస్థపరిచే పాస్టర్లు ప్రార్థించిన తర్వాత నూనె రాస్తారా? రాసి తర్వాత ప్రార్థన చేస్తారా? నూనె డబ్బాలు తెచ్చుకుంటారు. నూనె డబ్బాలు తెచ్చుకొని వీళ్ళే రాసి తీసుకుంటారు అన్నమాట. వీళ్ళే రాసేసుకొని ప్రార్థన చేసుకుంటారు. ఇంతకీ నూనె ఎవరు రాయాలి? సంఘ పెద్దలు రాయాలి. సంఘ పెద్ద అంటే ఎవరు అనమాట? నేను కూడా నూనె రాసే యోగ్యత లేదు నాకు. సంఘ పెద్ద అంటే 18 లక్షణాలు ఉండాలి. 18 లక్షణాలు ఉన్నవాడే సంఘ పెద్ద. తిమోతి మొదటి పత్రిక 3:1 చూడమ్మా. చూడండి సార్ విల్సన్ గారు. తిమోతి మొదటి పత్రిక 3:1. ఎవడైనాను అధ్యక్షత పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య ఉండాలి, మితానుభవుడై ఉండాలి, బుద్ధిలో రోగం లేకుండా ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, ఆది కాండం దగ్గర నుంచి పెరగడం వరకు బోధించేవాడై ఉండాలి, తాగుబోతు కాకూడదు, భార్యను ఒకసారి కూడా కొట్టకూడదు, సాత్వికుడును, ఇంట్లో గొడవ పెట్టుకోకూడదు, బయట గొడవ పెట్టకూడదు, సంఘంలో కుర్చీలు ఎరగొట్టకూడదు, డబ్బు పిచ్చి లేనివాడండి, సంపూర్ణ మాన్యత కలిగి, ఇంట్లో పెత్తనం కూడా ఆయనే ఉండాలి. ఇంట్లో భార్య పెత్తనం ఉండకూడదు. కొత్తగా సంఘంలో చేరిన వాడే ఉండకూడదు. ఇన్ని లక్షణాలు ఉంటే ఆడు సంఘ పెద్ద పొంది ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నవాడు సంఘ పెద్ద. కరుణ. వీళ్ళు వచ్చేసి ఏం చేయాలంట? నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ నూనె రాసే వాళ్ళందరూ ఇన్ని ఉన్నాయా? కనీసం 2 ఉన్నాయా? ఒకటి కూడా ఉండదు. మరి వాళ్ళ చేత ఏమని రాయించుకోవాలి? నూనె వాళ్ళ చేత ఏమని ప్రార్థన చేయించుకోవాలి? ఏమ్మా చెల్లి, ఏమని చేయించుకోవాలి? బైబిల్ ప్రకారంగా చేయించకూడదా? బైబిల్ సిస్టమ్ ఏం చెప్పింది? సంఘ పెద్దలను పిలుచుకోవచ్చండి. నూనె రాసిన తర్వాత ప్రార్థన చేయించుకోండి అందనమాట. సంఘ పెద్ద ఎవరు పెడితే వాళ్ళు సంఘ పెద్ద కాదు. నేను సంఘ పెద్దను కాదు, మరి మీ అయ్యగారు సంఘ పెద్ద కాదు.
ఆ? ఇంట్లో పెత్తనం కూడా ఆయనదే ఉండాలంట. కను సైకిల్తో కూడా ఆమెకు భయపడటానికి వెళ్ళలేదు. అది పరిస్థితి. బైబిల్ అంతా సిస్టమేటిక్గా ఉందమ్మా. చెప్పండి ప్రతాప్, ఇంకా నీ డౌట్ ఉందా, పోయిందా? లేదా? ఒకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా పౌలుకు రోగం వచ్చింది. పౌలుకు రోగం వస్తే రోగం తగ్గిందా తగ్గలేదా? తగ్గల. నేను 3 సార్లు ప్రార్థన చేశాను అంటాడు పౌలు గారు. నా కృప నీకు చాలు అన్నాడు అన్నమాట. కాబట్టి ఈరోజు దేవుని చిత్తం అయితే యేసుబాబు గారిని దేవుడు కొంతకాలం వాడుకోవాలనుకుంటే ఆయన ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. సార్ని ఇంకా కొంతకాలం వాడుకోవాలనుకుంటే ఆయన పోవాల్సిన మనిషి బతికాడని చెప్పారు మన ఈ మధ్య ఎవరో. వాడుకోవాలనుకున్నాడు, బాగు చేశాడు. అది ఆయన ఇష్టం. తీసుకోవాలనుకుంటే తీసేసుకుంటాడు. అంతేగాని ఫలానా మొత్తంగి దగ్గర పోతే రోగం తగ్గుద్ది, మొత్తంగి దగ్గర తగ్గదు, బైబిల్ మిషన్ దగ్గర తగ్గదు, కాకాని తోటలో తగ్గదు. ఎక్కడ తగ్గే అవకాశమే లేదు. అక్కడ రోగాలు తగ్గేటట్టయితే ఇన్ని హాస్పిటల్ ఎందుకు వస్తాయి? వాళ్ళే కలదొడ పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర స్వస్థవరం ఉంటే వాళ్ళకి ఎందుకు కలజోడు? వాళ్ళ దగ్గర స్వస్థవరం ఉంటే వాళ్ళకి ఎందుకు బాడీ గార్డ్స్? 5 బాడీ గార్డ్స్. ఎమ్మెల్యేకి కూడా లేరు అంతమంది. 5 బాడీ గార్డ్స్. ఇంట్లో కూడా బయటకు వస్తే ఆయనకు బాడీ గార్డ్స్. స్వస్థపరం ఉన్నాడు బాడీ గార్డ్స్ ఎందుకు? మహానుభావుడు పేదరికి లేరు, యోహానికి లేరు, ఎవరికి లేదు, యేసు వారికే బాడీ గార్డ్స్ లేరు. మరి ఈయనకెందుకు బాడీ గార్డ్స్? ఏ సార్, ఈయనకెందుకు కలదోడు? ఈయనెందుకు సేఫ్టీ? ఇదంతా ఉందా? మోసం చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు సమాజాన్ని వీళ్ళు? కాబట్టి గ్రంథమే నిన్ను రక్షించుద్ది, గ్రంథమే నిన్ను పల్లరాజ్యం చేర్చుద్ది. గ్రంథం ఉన్నదన్నట్టుగా నమ్మితేనే మనకు మోక్షం ఉంది. అంతేగాని మోసపోయామంటే మాత్రం పోతాం. చెప్పండి, ఇంకేమైనా డౌట్ అంటే చెప్పండి. ఏందన్నా అంత మాట మాట్లాడినావు నువ్వు? కీర్తన గ్రంథం 51 కీర్తన 11 వచనం చదువు. కీర్తనలో 51:11. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. అదిగో దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు ఏమని సంబోధిస్తున్నారు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూడనా. యెషయా గ్రంథం 61:10. 63:10 చూడండి సార్ ఒకసారి. 63:10. అయినను వారు తిరుగుబాటు చేసే ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా. ఇదిగో యెషయా ప్రవక్త మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ గురించి. ఆయన తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మ దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయన. తర్వాత 12వ వచనం చూడండి సార్. 12వ వచనం. తమలో తమ పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. అదిగోండి. కాబట్టి పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ఉన్నాడు. ఆదిలో దేవుడు భూమి ఆకాశమును సృజించును. దేవుని ఆత్మ జనముల పైన. అక్కడ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. రోమపత్రిక అదే మార్క్స్ వార్త 1:9 ప్రకారంగా. ఓకేనా. తర్వాత మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించేటప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి బెసలేలు ఆ కార్యక్రమాలన్నీ చేశారన్నమాట అండి. సంసోను మీదకి వచ్చిన ఆత్మ ఎవరన్నమాట? పరిశుద్ధాత్మ. దావీదు మీదకి వచ్చిన ఆత్మ ఎవరన్నమాట? సౌలు మీదకి వచ్చిన ఆత్మ ఎవరన్నమాట అండి? పాత నిబంధన ప్రవక్తలను బైబిల్ని రాయించింది ఎవరన్నమాట? ఇందాక ఏమన్నాడు? మా తండ్రి అయిన దావీదు మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఇలా రాయించాడు అని చెప్పేశాడు. ఉందా మాట? అపోస్తుల కార్యం 28వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 27వ వచనం చూడండి.
ఆ, నా వైపు తిరిగిన ఉమ్, నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు ఆ, వారి విజయము దొరికిన ఉన్నది. ఆ, వారి చెవులలో మన్నముగా విని ఆ, కళ్ళు మూసుకుని ఉన్నారు ఆ, అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా ఆ. మీ పితరులతో చెప్పిన మాట సరియే. అదిగో ఇంతకీ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడింది ఎవరు అనమాట? యెషయా ప్రవక్త ద్వారా బైబిల్ గ్రంథం రాయించింది ఎవరు అనమాట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నిత్యుడు. పరిశుద్ధాత్మ నిత్యుడు, అన్ని కాలాల్లో పనిచేస్తున్నాడు. పితరుల కాలంలో ఉన్నాడు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు, అలాగే క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు. మొన్న పాఠం చెప్పాను నేను, అన్ని కాలాల్లో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనేసి. అలాగనమాట అండి. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా సృష్టి నిర్మాణం జరగలేదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన పులిసిరిలో జనంలోను కొలిచిన వాడెవడు? తన పులిసిటిలో జనంలో కొలిచిన వాడెవడు? దేశంతో ఆ, జ్ఞానంతో ఆకాశం కొలిచిన వాడెవడు? ఆ, భూమిలోని మన్ను కొలపాతలో ఉంచిన వాడెవడు? ఎవడు? రాసుతో పర్వతమును చూసిన వాడెవడు? ఎవడు? సూర్యుని చేత కొండలను చూసిన వాడెవడు? ఎవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? అది అదిగో ఇవన్నీ తూనికలు కొలతలు వేసింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి అన్ని కాలాల్లో పరిశుద్ధాత్మ ఉన్నాడు. చాలా మంది బోధ ఎక్కడ తప్పు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను అనేసి. అక్కడ చెప్పిన మాటలు బట్టి ఇక్కడ నుంచే ఉన్నాడు లేదు 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 అనేసి చెప్పారు. లేదు 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 ఇక్కడ యేసు ప్రభు వారి మీదకి బాప్తిజం తీసుకున్నప్పుడు యేసు ప్రభు మీదకి వచ్చిన ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ కదా. అక్కడ యేసు ప్రభు వారు మరియమ్మ గర్భంలో ప్రవేశించినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను అంటాడనమాట అండి, పరిశుద్ధాత్ముడు. ఓకేనా? కాబట్టి యేసు ప్రభు వారి తల్లి ఆ ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు గర్భంలో ఉన్నాడండి శిశువు, గంతులేశాడు. ఎవరు సహాయం గంతులేశాడు అనమాట అండి? పరిశుద్ధాత్మ అంటాడు లోకసువార్తలో. ఓకేనా? కాకపోతే కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు చిత్తం ప్రకారంగా మాట్లాడతాడు యేసు ప్రభు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీరు కార్యక్రమాలు జరిగిస్తారనేసి. అంతేగాని ఆయన వెళ్ళిన తర్వాత ఈయన పీరియడ్ కాదనమాట. ఇప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు, యేసు వారు పనిచేస్తున్నాడు. ఆయన పని అయింది, ఈయన పని అయింది, ఆయన పని అయింది. ఇంకా పరిశుద్ధాత్మ జెండర్ని ఎలా డిఫైన్ చేసేది అంటే పురుషుడు అని చెప్పారు కదా. నేను చేసింది యేసు వారు అన్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశక్తిలోకి నడిపిస్తాడు, ఆయన మీలో ఉండును, మీతో నివసించును అన్నాడు కదా. ఆయన అని చెప్పేశాడు కదా సార్ నాగేష్ గారు. నేను డిసైడ్ చేసేది నేనేమన్నా పరిశుద్ధాత్ముడు అని కూడా సంబోధించాడు. పరిశుద్ధాత్ముడు అని ఆయన పురుషుడిగా సంబోధించాడు. ఆయన యెహోవా దేవుడు, యేసు ప్రభు వారు. ఇప్పుడు మనం ఏమన్నా అనాలి కదా మరి? సార్ ఇంగ్లీష్లో వర్డ్స్ వేరు. నాకు తెలుగే వచ్చింది, ఆయన నువ్వు తెలుగు మాట్లాడేందుకు గొడవ. చెప్పండి సార్. తండ్రి యేసు ప్రభువారు పరిశుద్ధాత్ముడు వేరువేరుగా ఉన్నారు. బైబిల్ చెబుతుంది ఆయన. మళ్ళీ మీరు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అంటున్నారు. ఇందాక మీరు చూశారు మత్తయి సువార్త 3:16లో యేసు బాప్తిసం పొందిన వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన అన్నాడు. ఓకేనా? అక్కడ మార్కు సువార్తలో జరగల్లా పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందని చదివారా? గుర్తుందా గుర్తులేదా? పరిశుద్ధాత్మకు ఇంకొక పేరు దేవుని ఆత్మ అనే పేరు ఉంది. అందుకే ఆదికాండం 1:2లో యేసు ప్రభు పేరుని ఇంగ్లీష్లో ఏం పిలుస్తారు సార్? తెలుగులో ఏమని పిలుస్తారండి? అక్కడ హెబ్రీ భాషలో దేవుని ఆత్మ అంటారు, తెలుగు భాషలో పరిశుద్ధాత్మ అంటారు సార్. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకి దేవుని ఆత్మని పరిచయం చేయబడ్డాడు. అక్కడ ఆదికాండం, నిర్గమకాండం ఎన్ని గ్రంథాలని హెబ్రీ భాష మాట్లాడేవారికి. మత్తయి సువార్త రాసింది కూడా ఎవరికి అనమాట అండి? యూదులకు. వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. కాబట్టి అక్కడ అదే సెన్స్ ఉపయోగించబడింది. అక్కడ దేవుని ఆత్మ, ఇక్కడ దేవుని ఆత్మ. హెబ్రీల కోసం రాయబడింది, యూదుల కోసం. మత్తయి సువార్త కేవలము యేసుక్రీస్తుని అంగీకరించిన యూదుల కోసం రాయబడింది. యూదులు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. కాబట్టి మీరు ఎవరైతే సిలువేశారో, తునీకరించారో, మూలరాయిగా పనికిరాడనేసి తోసేశారో,
ఆయనే మీకు దిక్కు, మీరు ఆయన నమ్మితేనే రక్షణ, లేకపోతే లేదనేది మత్తయి సువార్త సందేశం. ఓకేనా? కాబట్టి మనము ఆ ఉద్దేశంతో కూడా కొంచెం చదవాల్సి ఉంటుంది బైబిల్. లాస్ట్ క్లాస్లో మీరు YHWH అని తీస్తారని చెప్పారు. YHWH అది ఇప్పుడు భాషలో ఇబ్రూ భాషలో అది. అది ఎట్లా పలుకుతారు సార్? అది నాకు తెలియదు సార్, నేను యూదుని కాదుగా, మీరు చెప్తారా సార్? నేను యూదుని కాదు, నాకు తెలియదు. దేవుడు ఏమన్నాడంటే యూదులు మాత్రం పలకగలిగిన ఏకైక నామము, యూదులు మాత్రం ఉచ్చరించగలిగే అద్భుతమైన నామము, మనం పలకలేక అచ్చులు కలుపుకొని YHWHకి ఓలు కలుపుకొని యెహోవా అని పేరు పెట్టుకున్నాం. వాస్తవం కలపకూడదు, తీసేయకూడదు కదా సార్? కలుపు మాకు అట్నే పలుకు మరి YHWH. మార్చిన లెటర్ మార్చారు సార్. నాకేం తెలుసు సార్, నేను నిన్నగా వచ్చాను, నాకేం తెలుసు సార్ సునీల్ గారు. అలా ఎవరైనా రోగి అయి ఉంటే సంఘపెట్టని ప్రార్థన చేయాలనుకున్నారు కదా, ఇప్పుడు స్త్రీలు వెళ్ళి ప్రార్థన చేయొచ్చా? లక్షణాలు ఉండాలి. చెప్పు చెప్పమ్మా, మర్యాద చెప్పు. అలా ఎవరైనా రోగి అయి ఉంటే సంఘపెట్టని తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలని అన్నారు కదా, అని ఉంది కదా వాక్యంలో. స్త్రీలు వెళ్ళి ప్రార్థన చేయొచ్చా? స్త్రీ దగ్గర చేయాలి. అంటే మేము వెళ్ళిపోతాం అలా, ఎవరైనా బాగాలేకుంటే ప్రేర్ చేయడం. బాప్తిజం పొందిన వారైతే చేయొచ్చు, బాప్తిజం పొందిన వాళ్ళు బాప్తిజం పొందిన వాళ్ళు అయితే చేయొచ్చు. రెండోదిగా బాప్తిజం పొందిన పురుషుడు ఉంటే చేయకూడదు. అక్కడ ఎక్కడికైతే మనం వెళ్ళామో అక్కడ బాప్తిజం పొందిన పురుషుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ ఇందాక ఏమన్నాడు, ప్రతి స్థలంలో పురుషులు కోపమును సంశయం లేని వారై తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. ఒకవేళ బాప్తిజం పొందిన పురుషుడు లేకపోతే చేయొచ్చు, ఉంటే సార్ మీరే చేయండి సార్ అన్న, మీరు ఉన్నారుగా మీరు చేయండి సార్. ఒకవేళ పురుషుడు కూడా ఉన్నాడు అనుకోండి అకస్మాత్తుగా, అప్పుడు నేను చెప్పేది. ఓకేనా? అంటే అర్హత సంఘపెట్టకే ఇచ్చారా, లేకుంటే మామూలుగా వెళ్ళి ప్రార్థించే వాళ్ళకి కూడా ఉన్నాయా అర్హతలు? అమ్మా సరే ముగించేద్దాం, ఇంకేమన్నా ఏమన్నా? అంటే ఇక్కడ స్త్రీల కొడుకు జరుగుతుందండి. స్త్రీల కొడుకు జరిగినప్పుడు స్త్రీలు వెళ్ళి బాగున్నోళ్ళు పలకరించి ప్రార్థన చేసి కొంచెం వాళ్ళకి కరెక్టే, చేయొచ్చు, తప్పులేదు. కానీ పురుషుడు బాప్తిజం పొందిన పురుషుడు ఉంటే సైలెంట్ అయిపోవాలి. పురుషులు లేరు. పురుషులు లేకపోతే చేయొచ్చు సార్, ఇబ్బంది లేదు. పురుషులు లేకపోతే పాట పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పుకోవచ్చు. తీతు పత్రిక 2వ అధ్యాయం అనుమతి ఇచ్చింది. వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలి అని చెప్పి. ఓకేనా?